నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మీరు మధుమేహ పీడితులా? దీనికి చికిత్స లేదని నిరాశ చెందుతున్నారా? అయితే మీకో తీపి కబురు. డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి హైదరాబాద్ వైద్యులు కొత్త చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చికిత్స తీసుకుంటే మధుమేహం వల్ల వచ్చే ఇబ్బందులు మటుమాయమైనట్టే. ఈ కొత్త విధానం ఫలితాలపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మధుమేహంతో బాధపడుతున్న దాదాపు 7 కోట్ల మంది భారతీయులకు నిజంగా ఇది స్వీట్ న్యూస్. ఇక రోజు ఇన్సులిన్ పేరుతో ఇంజెక్షన్లు పొడుచుకోవాల్సిన అవసరం లేదు. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తేడాతో ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాంటి ఇన్సులిన్ ని తయారు చేశారు మన వైద్యులు. ఇంతకీ ఇది డయాబెటిక్ పేషెంట్లకు ఎంతవరకు ఉపయోగపడనుంది? ఇకపై మధుమేహ రోగులు రోజువారీ సూదుల బాధలకు చెక్ చెప్పవచ్చు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ లో వచ్చే తేడా వల్ల వీళ్లు పడే వేదన నుంచి ఇంకాస్త ఉపశమనం పొందొచ్చు. బాధితుల ఇబ్బందులు తగ్గించడానికి శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం లభించింది. ఓ కొత్త రకం విధానాన్ని కనుగొనేలా చేసింది. డైరెక్ట్ గా చెప్పాలంటే కోట్లాది మంది జీవితాలను నరకప్రాయం చేసిన మధుమేహానికి తగిన విరుగుణ్ణే కనుక్కున్నారు మనోళ్లు. దాదాపు 7 కోట్ల మంది భారతీయులు డయాబెటీస్ తో జీవన పోరాటం చేస్తున్నారు. ఈ రోగం పేరులో తీపి ఉన్నా అది తింటే వీళ్లకు చేదే. అందుకే దీన్ని కంట్రోల్ చేయటానికి వ్యాధి తీవ్రతను బట్టి రోజు 2-3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. త్వరలోనే ఈ ఇబ్బంది తొలగిపోనుంది. దీనివల్ల ప్రపంచ డయాబెటిస్ రాజధానిగా ఉన్న భారత్కే కాకుండా ఇతర దేశాల్లోని షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం లభించినట్టే. అంతర్జాతీయంగా మధుమేహ చికిత్సల్లో అద్భుత విజయాన్ని మన రాష్ట్ర వైద్యులు సాధించారు. కొత్త విధానంలో చికిత్స చేయించుకుంటే మధుమేహం ఉన్నవారు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మిగిలిన వారిలాగా స్వీట్లు తింటూ హాయిగా ఉండవచ్చు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ జీవీ రావు, డాక్టర్ శశికళ తదితరులు ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఫీల్డ్ లో, డయాబెటిక్ ఫీల్డ్ లో పేషెంట్స్ కి, అంటే టైప్ 1 అని టైప్ 3 పేషెంట్స్ కి చాలా కొత్త రకమైన ట్రీట్మెంట్ ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి వచ్చింది. అంటే మన పాంక్రియాస్ లో ఉన్న ఐలెట్స్ ని తీసుకొని మనం దాన్ని త్వరలో ఈ విధానంలో రోగులకు చికిత్సలు కూడా ప్రారంభించబోతున్నారు. విదేశాల్లో ప్రస్తుతం ఇలాంటి చికిత్సలు జరుగుతున్నా వాటికి భారీగా ఖర్చవుతోంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన వైద్యులు ఒక ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనికోసం ఐలెట్ కణాల మార్పిడి ద్వారా జరిగే ఈ తరహా చికిత్స అంతర్జాతీయ స్థాయిలో ఇదే మొదటిదని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటున్నారు. డయాబెటీస్ సీరియస్ గా ఉండి సరిగా మందులతో కంట్రోల్ కాకపోతే ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. విదేశాల్లో ఐలెట్ కణాల మార్పిడి జరుగుతున్న విధానాలతో పోలిస్తే ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన విధానానికయ్యే ఖర్చు చాలా తక్కువంటున్నారు. ఈ టెక్నాలజీ కోసం ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఐలెట్ కణాల మార్పిడికి సంబంధించి దేశ విదేశాలకు చెందిన 250 మంది నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఇన్సులిన్ తీసుకోకుండా ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ తోటి కంప్లీట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. మనం సూన్ వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఐఐజీ హైదరాబాద్ లో వచ్చే వారం నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఎస్పెషలీ టైప్ 1 డయాబెటీస్ కి, లేకపోతే ప్యాన్క్రియాటైటిస్ ఉన్న డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది. ఈ మెథడ్ చేసిన దానివల్ల ఇన్సులిన్ వాడే అవసరం ఉండదు. ఆధునిక వైద్య విధానాలపై చర్చించి పరిశోధనల్ని ఇంకా అభివృద్ధి చేస్తామని ఏషియన్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అంటున్నారు. పందుల నుంచి కణాలను తీసుకుని కూడా మనిషికి మార్పిడి చేసే విధానాలపై అమెరికాలో పరిశోధనలు జరుగుతున్నాయని సమావేశానికి వచ్చిన వక్తలు చెప్పారు. ఈ కొత్త విధానంలో కేవలం 2 గంటల్లోనే ఐలెట్ కణాల మార్పిడి పూర్తి చేయొచ్చని డాక్టర్లు అంటున్నారు. చర్మం కింద ప్రత్యేకమైన పరికరం ఏర్పాటు చేస్తారు. ఆ పరికరం శరీరానికి కావలసిన ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ చికిత్స వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు వైద్యులు. ఒకసారి కణాలు మార్చుకుంటే 6-7 సంవత్సరాల పాటు ఎలాంటి మందులు వాడకుండా హాయిగా ఉండొచ్చంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇన్సులిన్ ని ఇంజెక్ట్ చేసుకోవడానికి బదులు సరికొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. వాటితో మధుమేహాన్ని కంట్రోల్ పెట్టొచ్చా? భవిష్యత్తులో షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా?
ఇండియాలో రాను రాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం రావటానికి కారణాలు అనేకమున్నా మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలే ముఖ్యమైనవి. ఖచ్చితంగా చెప్పాలంటే డయాబెటీస్ ఒక వ్యాధి కాదు, ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్. అంటే శరీరంలో జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగకపోవటం వల్ల, రక్తంలో మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవటం వల్ల ఏర్పడే స్థితి మాత్రమే. సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్యాంక్రియాస్ ది షుగర్ కంట్రోల్. ప్యాంక్రియాస్ లో చిన్న చిన్న సెల్స్ ఇన్సులిన్ అని పదార్థం, ఇన్సులిన్ అని హార్మోన్ ని దే సీక్రెట్. ఇన్సులిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్. ఇన్సులిన్ బాడీలో లేకుంటే మన షుగర్ వాల్యూస్ కంట్రోల్లో లావు. అండ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ బికాజ్ ఇన్సులిన్ ఈజ్ లెస్ ఆర్ దెర్ ఈజ్ రెసిస్టెన్స్ టు ఇన్సులిన్. గతంలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఆటుపోట్లకు గురైతే దానికి మందులు దొరకటమే కష్టం. ఇక అలాంటి వారికి చావే గతి. ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంత మెరుగుపడింది. కాకపోతే ఈ వ్యాధి మీద అవగాహన కానీ, చైతన్యం కానీ లేక నరకయాతన పడుతున్న వాళ్లు కోకొల్లలు. గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి వాళ్లు మనకు తారసపడతారు. డయాబెటీస్ వచ్చిందనటానికి కొన్ని లక్షణాలున్నాయి. ప్రత్యేకించి అతిమూత్రం, అధిక దాహం, ఆకలి, నీరసం, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగకపోవటం వంటివి మధుమేహం వచ్చాయని తెలియజేయటానికి ఉదాహరణగా చెప్పొచ్చు. షుగర్ రావటానికి శరీరంలో పాంక్రియాస్ అనే గ్రంథి నుంచి వెలువడే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవటమే కారణం. పాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. ప్రత్యేకించి ఆటో ఇమ్యూనిటీ వల్ల పాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు పూర్తిగా నాశనం కావటమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాక రోజువారీ ఆహారంలో తీసుకునే పదార్థాలు దీనికి మరో కారణమని వైద్యులంటున్నారు. కాన్స్టెంట్ కాదు, మనం ఫుడ్ తిన్న ప్రకారం, ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు ప్రకారం మన బాడీలో ఇన్సులిన్ సీక్రెట్ అవుతుంది. నార్మల్ పర్సన్లో అతను ఎక్కువ షుగర్ అయిన వస్తువులు తింటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ సీక్రెట్ చేస్తుంది. పర్పస్ ఏంది? షుగర్ని ఒక లెవెల్ లోపలనే పెట్టుకోవాలని. సో ఇన్సులిన్ అడ్జస్ట్మెంట్, ఇన్సులిన్ సీక్రెషన్ అడ్జస్ట్ అవుతుంది ఉంటుంది మన డయట్ ప్రకారం. వేళ్లకు 4 మెతుకులు కడుపులోకి వెళ్తే చాలే అనుకుని మనం చాలా విషయాలను పట్టించుకోవట్లేదు. టైం ప్రకారం భోజనం చేస్తున్నామని, హ్యాపీగా హెల్దీగా ఉంటున్నామని సంబరపడిపోతాం. కానీ 3 పూటల వైట్ రైస్ మాత్రమే తింటే అలాంటి వాళ్ళకి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో కళ్ళు, సెక్స్ ఆర్గాన్లు చాలా సున్నితం. షుగర్ లెవెల్స్ లో తేడా వస్తే ఇంద్రుడైనా చంద్రుడైనా వ్యంధ్రుడే. అంధత్వం రావచ్చు, వ్యంధత్వం కూడా రావచ్చు. ఇప్పుడు టైప్ 1, టైప్ 3 ఇన్సులిన్ పై పరిశోధకులు దృష్టి పెట్టారు. శరీరమే తనకు కావాల్సిన ఇన్సులిన్ ను అవసరమైనప్పుడు తగిన మోతాదులో ఉత్పత్తి చేసుకునే మెకానిజం సిస్టమ్ ప్రిపేర్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. డయాబెటీస్ వచ్చింది, ఇక బతకటం కష్టమే అనుకునే రోజులు పోయాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. రోజు వాకింగ్, ఎక్సర్సైజ్ చేయటం, మంచి డైట్ తీసుకోవటం, టైం ప్రకారం మెడిసిన్ వేసుకోవటం లాంటివి చేస్తే దీనిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇలా ఆనందంగా జీవనం సాగిస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.